సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తేర్పోల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1991-92 విద్యా సంవత్సరం 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం తేర్పోల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పాఠశాల మాజీ ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరయ్యారు. పూర్వ విద్యార్థుల పరిచయంతో కార్యక్రమం ప్రారంభమైంది. తేర్పోల్ పాఠశాలలో పూర్వ విద్యార్థులు చదువుకున్నప్పుడు జరిగిన గుర్తుంచుకోదగిన సంఘటనలను గుర్తుచేస్తూ పరిచయ కార్యక్రమం జరిగింది. పాఠశాల మాజీ ఉపాధ్యాయులు మాట్లాడుతూ, పాఠశాలలో తమ అనుభవాలను పంచుకున్నారు. తమ వద్ద విద్యను అభ్యసించిన విద్యార్థులు ఎంతో ఉన్నత స్థితిలో ఉండటం పట్ల ఉపాధ్యాయులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పూర్వ విద్యార్థులు తమ జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు, విజయాలను గురించి మాట్లాడారు. తమకు విద్యను బోధించిన ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించి, పుష్పగుచ్చాలతో సత్కరించారు. చివరగా అందరూ కలిసి భోజనం చేసి, తీపి జ్ఞాపకాలను పంచుకుని ఆనందించారు. విద్యా బుద్ధులు నేర్పి తమ ఉన్నత స్థితికి కారణమైన చిన్ననాటి ఉపాధ్యాయులను చూసిన విద్యార్థులు కంటతడి పెట్టారు. తమతో కలిసి చదువుకున్న కొందరు విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు మృతి చెందారు. వారికి మృతికి సంతాప సూచకంగా 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. 32 సంవత్సరాల తరువాత జరిగిన ఈ సమ్మేళనం పూర్వ విద్యార్థులకు ఒక అద్భుతమైన అనుభూతిని మిగిల్చిందనే చెప్పుకోవాలి. వివిధ రంగాల్లో స్థిరపడి, కుటుంబ బాధ్యతలను మోస్తున్న పూర్వ విద్యార్థులు తమ పాఠశాల రోజులను గుర్తు చేసుకుని, అలనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుని మురిసిపోయారు. వారు తమ పాఠశాల రోజులను గుర్తుంచుకోవడానికి మరియు ఒకరితో ఒకరు తిరిగి కనెక్ట్ అవ్వడానికి ఈ ఆత్మీయ సమ్మేళనం చాలా విజయవంతమైంది. ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న అందరూ ఎంతో ఆనందించారు. మన రక్త సంబంధికులు రారు, ఎంత డబ్బున్నా ఎవరున్నా అన్నదమ్ములైనా కానీ కొన్ని సందర్భాలు వస్తే, కొన్ని సందర్భాలు ఎంత మేమేం దూరమే ఉన్నాం, 1 కోట్లలో పోయి ఇది ఇస్తారా ఎవరమని చెప్పగలుగుతాం. భూముల విషయంలో అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దానికి అనుగుణంగానే ఇట్లా జరుగుతున్నటువంటి సందర్భాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాం. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు పాటలు తోడునిచ్చే నీడరా, తోడునిచ్చే నీడరా. తప్పటడుగులు వేసినప్పుడు, పిచ్చి గీతలు గీసినప్పుడు, తప్పటడుగులు వేసినప్పుడు, పిచ్చి గీతలు గీసినప్పుడు, ఆశయముకై సాగినప్పుడు, అసలుట్టి నిలిసినప్పుడు, ఆశయముకై సాగినప్పుడు, అసలుట్టి నిలిసినప్పుడు, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు పాటలు తోడునిచ్చే నీడరా. రామచిలుకల పలుకులై జంటకెగిరే గువ్వలై, రామచిలుకల పలుకులై జంటకెగిరే గువ్వలై, బోయవాణి వలలో చిక్కి ఎగిరిపోయిన పావురాలై, బోయవాణి వలలో చిక్కి ఎగిరిపోయిన పావురాలై, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. పేదవాడి స్నేహము పెరుగు పువ్వా చందము, పేదవాడి స్నేహము పెరుగు పువ్వా చందము, కష్టజీవుల బంధము కలిసి నడిసే మార్గము, కష్టజీవుల బంధము కలిసి నడిసే మార్గము. అన్నదమ్ముల ప్రేమ కన్నా స్నేహమేరా గొప్పది, అన్నదమ్ముల ప్రేమ కన్నా స్నేహమేరా గొప్పది, కపట ప్రేమను మార్చుకొని కదలిరారా సోదరా, కపట ప్రేమను మార్చుకొని కదలిరారా సోదరా.
ఎంతో సంతోషంగా ఉన్నది. కాకపోతే ఏంటిదంటే మధ్యాహ్న చాలా గ్యాప్ వచ్చింది. నేను ఈ పాఠశాలకు 1986 లోపల వచ్చిన. 86 లోపల వచ్చి 11 సంవత్సరాలు పనిచేసిన. నా సర్వీస్లో పడ్డ 1/3 కంటే ఎక్కువ ఇక్కడనే అయింది. ఇంతకాలానికి మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకొని మీరు మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషపడుతున్నాను. కాకపోతే ఏంటిదంటే గ్యాప్ వచ్చింది కాబట్టి మీ లోపల కొంతమందిని మాత్రమే మేము గుర్తించగలుగుతున్నాం. మేము ఇక్కడ పనిచేసినప్పుడు మీ లెక్క కూడా లేము. మేము మీ వయసు కంటే కూడా తక్కువ వయసు ఉన్నాం సుమారుగా. మీరు కష్టపడి ఈ ఉన్నత పొజిషన్లోకి వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను. వీటిని మీరు మీ పిల్లలను ఇంకా తల్లిదండ్రులను భక్తి శ్రద్ధలతోటి ప్రేమతోటి ఆదరించాలని చెప్పి సూచిస్తున్నాను. 1980లో వచ్చిన, అంటే ఇప్పటికి దాదాపు 44 సంవత్సరాలు. ఇందులో 1వ తరగతి చదివిన వాళ్ళు కూడా మనకు ఎంతమందిలో వాళ్ళే గుర్తుపెట్టుకోవాలి. 1వ తరగతి అంటే 1వ తరగతి గుర్తు చెప్పిన అప్పుడు ఇది ఉన్నత పాఠశాల కాదు, కేవలం 9వ తరగతికే ఉంది. అయితే 44 సంవత్సరాల వయసుతో పాటు మీ మీద ఆధారపడినటువంటి మగలు, భార్యలు, పిల్లలంగా మీరు కూడా పెద్ద మంది. నాకు అన్న ఏదో చిన్నపాటి వయసు ఎక్కువచ్చు. నేను అయితే విద్యలో ఒక భాగమైనటువంటిది ఏంటంటే సంస్కారం. చదువు అనే దానికి కూడా పానగంటి లక్ష్మీనరసింహ గారు చెప్పినటువంటి చదువు అనే పుస్తకంలో మొట్టమొదటి నిర్వచనంలో చదువు ఏం చేయాలి, సంస్కారం నేర్పాలి. ఈ సంస్కారం వల్లనే మీరు ఉపాధ్యాయుని, మీ పాత వాళ్ళని, మీ ఉపాధ్యాయులందరినీ సన్మానించడం చేశారు. అయితే ఈ చదువు ఏమేమి చేస్తుంది, సంస్కారం లోపల భాగమే. అయితే ఆ సంస్కారం ఏం చేయాలి, ఇలాంటి పాత బంధుత్వాన్ని, పాత మానవ సంబంధాన్ని కలుపుతుంది. ఇక నా అనుభవంలో ఈ సంవత్సరం జరిగినటువంటి సన్మానాల్లో మా గురువుని నేను కూడా సన్మానించడం జరిగింది. 1900 వ్యక్తిత్వం ఉంది. వ్యక్తిత్వం లేని పనికి మనిషి పనిచేయాలి. లోకం వ్యక్తిత్వం ఉండాలి. పలానాన్ని కనబడాలి, ఆత్మీయత కనబడాలి. ముందు కనబడుతుంటే పలానాసారి ఇట్లున్నాడు. అది శిష్యునికి మాత్రం తెలుస్తుంది, అనువైనటువంటి వానికి తెలుస్తుంది, శిష్యునికి మాత్రమే తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఒక కాపీ మేసుకుంటాం, 5 అడుగుల కొద్దిగా చిన్నగా బక్కపచ్చ ఉంటుంది కాపీ మేసి. ఆయన ఏం చేస్తాడు, ఆయన వ్యవహారం లోపల కొంత మాత్రమే చేయగలరు. కానీ ఆయన కట్టినటువంటి మహాసౌధం 5 అడుగుల మనిషి ఎంత సౌధం కట్టుంది, కోటాన సౌధం, అది సౌధం కనబడుతుంది. ఉపాధ్యాయుని పాత్ర కూడా అంతే. నిర్మాణం లోపల ఉపాధ్యాయుని పాత్ర కూడా అంతే. అయితే వ్యక్తిత్వంలో ఏముండాలి, మనిషికి చిట్టిగా ఉండాలి. చిట్టిగా అంటే ఇప్పుడు ఇలా ఒడ్డోళ్ళు ఉంటారా, చిట్టిగా అంటారు, ఉన్నది వేసే చిట్టిగా కట్టాలి వ్యక్తిత్వానికి, చదవని. చైతన్యాన్ని ఏం చెయ్యాలి, దౌడు ఇవ్వాలి. దౌడు అంటే పరుగుడు, నీ లోపల ఉన్నటువంటి చైతన్యం, చిత్తజ్ఞానాన్ని బయటకు ఎక్కించాలి. అది చదువు, అది నేర్చుకోవాలి. మీ పిల్లలకు నేర్పాలి, మీరే నేర్పాలి. తల్లే మొదటి గురువు కాబట్టి తల్లులకు చెప్తున్న మొదటిసారి తండ్రులు వాళ్ళకు కావాల్సినట్టు వసతులు చేయాలి. వ్యక్తిత్వం. ఇక మీరేం చేయాలి, నెమిలి పెంచవలే పురి విప్పాలి. మేధ, బుద్ధి పరుగులు ఇవ్వాలి. ఇంకా ఆలోచన ఉందే, అనంతం చేయాలి, అవి చేయాలి. పెద్ద ఆలోచనతో వాడే పిహెచ్డీ, వాడే శాస్త్రవేత్తలు. ఈ రోజు వారు చేసేటటువంటి ఆలోచన రాదు. ఆ అనంతమైనటువంటి ఆలోచనతోనే దేశానికి సేవ చేయగలుగుతుంది. అందుకే మీరు కూడా మీ పిల్లల్ని అత్త మామ అందరినీ కూడా తీసుకోవాలని ఈ సభాముఖంగా పాఠశాల లోపల మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుందామనే ఆలోచన
మీరంతా చేసుకుంటూ ఎంతో శ్రమ పడ్డటువంటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ సుదినాన్ని ఎదురు చూసినటువంటి మీరు ఎంతో ఆప్యాయత కలిగి ఉపాధ్యాయులను ఈ రోజుల్లో గౌరవిస్తున్నారంటే అది చెప్పతక్కని అన్నటువంటి విషయం. అయినప్పటికీ ప్రేమ ఆప్యాయతలు అనేది ఏ విధంగా ఉంటుందనేది ఇది 2-3 ఆత్మీయ సమ్మేళనం మన మండలిలో నేను అనంతసార్లు గిట్ట అక్కడ పిలిచారు పిల్లలు, అక్కడ గిట్ట మాట్లాడడం జరిగింది. మరి తీర్పుల్లో ఎప్పుడు కలుగుతుందో ఆ జ్ఞానోపదేశం అని మనం అనుకుంటే మనసులో, కానీ అది భగవంతుడు మీకు ఆ ఫలితం ఇచ్చాడు, అది మీకే మంచిది. కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో అది గిట్ట ఉన్నది. సార్ అంటే ఇచ్చేసాను, సార్ గిట్ట రాయి బాయ్ అన్నట్టు. కాబట్టి అలాంటి సంస్కృతి మనకు రాకూడదు. ఎప్పుడు మైమర్చిపోకుండా మీరు చేసుకుంటున్నారు. కాబట్టి ఇది ఎంతో మిమ్మల్ని అభినందిస్తున్నాను. మరి ఈ సమ్మేళనానికి మరి పెద్దలు, మరి నేను ఇక్కడ పాఠశాలకు వచ్చినప్పుడు ఉన్నటువంటి స్టాఫ్ అని ఒక పార్టీ గుర్తు చేస్తాం. శంకరప్ప సార్ అని ఇబ్రాహిం ఉండే కదా, మరి మన ఖాజాబైనుద్దీన్ సార్ అని వీరంతా అప్పుడు సారు, మరి మేము మల్లారెడ్డి సార్తోని, రామచంద్ర రెడ్డి సార్తోని, ఇక్కడ రామచంద్ర రెడ్డి సార్తోని, రాధిక కానీ వచ్చింది, రాధిక అంటాను వచ్చింది. ఆ రాధిక అక్కడికి వెళ్ళి వస్తుంది. ఆ చిన్న పిల్లలు వీళ్ళంతా అప్పుడు 83 నా అపాయింట్మెంట్ మీరు రోజుగా గుర్తు చేసుకోండి. 83 అయితే అక్కడ 83 నుంచి అక్కడ ఫస్ట్ అనంత్ సాగరు, అటు నుంచి ఇక్కడ పండరి సార్ అని ఆయనకు ఆట ఆపరేషన్ ఏదో ఉంటుండే. అక్కడ వాగు వారిందంటే అక్కడ లక్కని ఇక్కడ లిక్కని 1-2 గంటలు ఆగిపోయేది. కొన్ని పరిస్థితులు వచ్చినాయి కదా, ఈ సార్ వచ్చినాడు. ఆ తాత సార్ అని ఉత్తరపల్లి ఆయన మ్యాచ్ చెప్తుండే. నా బంధువులు ఎక్కడ పోతారు, కానీ పిల్లలు చిన్ననాటి పిల్లలు నా ముంగటి వచ్చి నిలబడుతున్నారు. నాకు ఆప్యాయత, ప్రేమ, అనురాగాలు కనిపించింది. వాళ్ళది బంధువులది ఏముంటుంది, రావాలనే జిద్దుతోని మా ఇంట్లో గిట్ట ఏమనలేదు. కానీ బంధువు అరే ఏం బాబు మళ్ళీ పోస్ట్పోన్ చేయటంటే అరే గిట్లా అయిందంటే అరే అట్లా వదిలేమని అంటే చూడండి, నేను చెప్తున్నాను. ఆ రక్త సంబంధాన్ని పక్కన పెట్టుకొని, ఆ ప్రేమ ఆప్యాయతలు పక్కన పెట్టుకొని, మీరిచ్చినటువంటి విందుకు, ప్రేమ విందుకు మేమందరం ఈ రీతిగా రావడం, మన వీళ్ళు కలుసుకుంటాను, ఒక ఆప్యాయత, ప్రేమ ఇట్లా పంచుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశం చాలా గొప్పగా నేను భావిస్తుంటున్నాను. కాబట్టి మీ విధులను బట్టి మీరు చక్కగా ఉన్నత స్థాయి లోపల కొందరు ఉద్యోగాలు చేస్తారు, కొందరు వ్యవసాయ పనులు చేస్తారు. ఏ పని చేసినప్పటికీ ఒక నీతి నిజాయితీని బతుకుతున్నారు. మరి సార్ చెప్పారు ఇందాక, తల్లిదండ్రులు చూడడం అనేది చాలా ఇదే. వాళ్ళని మనం చూడకపోతే మన పిల్లలు నేర్చుకున్నారు. కాబట్టి అమ్మమ్మని కానించగా నీకు గాలి వస్తుందని వాళ్ళు మనం అంటారు. మన దోసిన కాడికి మనం వాళ్ళని చేయాలి. అది మనం రుణపడి ఉండాలి. మాతృదేవోభావ పితృదేవోభవ అని ఊరికే అనలేరు పెద్దలు. కాబట్టి మరి మీరు చక్కని ఈ వాతావరణాన్ని మాకు కల్పించినారు. మీ ప్రేమను మా చూపినందుకు మరి ప్రత్యేకంగా మరి విద్యార్థులైన మీరు ఇంకా చాలా మంది ఉన్నారు కదా. కాబట్టి ఎంతో మీరు కలిసినటువంటి విధానాన్ని బట్టి, మీరు పంచుకున్న ప్రేమ ఆప్యాయతను బట్టి నేను ఎంతైనా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను.
మేమంతా 92 బ్యాచ్ 10th అందరం గెట్ టుగెదర్ చేసుకుందామని చెప్పి స్టార్ట్ చేసిండ్రు. అందరితో పాటు అందరూ ఏకీభవించి ఈ ప్రోగ్రామ్ జరుపుకోవడం జరిగింది. ఇక్కడికి మా టీచర్స్ని, మా పూర్వ ఉపాధ్యాయులని ఆహ్వానించడం జరిగింది. ముగ్గురు టీచర్స్ వచ్చారు. వాళ్ళని చూడగానే మాకు చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చి చాలా సంతోషం అనిపించింది. వాళ్ళతో పాటు మా చిన్ననాటి స్నేహితులను అందరినీ చూడగానే పాత జ్ఞాపకాలు, పాత ఊరు, మేము వచ్చిన స్కూల్కి ఎలా వస్తుంటిమి, ఎలా వెళ్తుంటిమి, వాళ్ళతో కలిసిమెలిసి ఆడుకోవడము, తినడము, ఇవన్నీ మేము చదవడము అవన్నీ గుర్తుకొచ్చి చాలా ఆనందమైంది, సంతోషం కూడా అయింది. అవన్నీ అసలు ఇప్పుడు చెప్పుకోవడానికి రావట్లేదు, చెప్పడానికి మాటలు రావట్లేదు. వీళ్ళందరినీ చూడగానే అసలు చాలా సంతోషమైంది. అప్పుడు చిన్నప్పుడు ఎలా ఆడుకునే వాళ్ళము, ఎలా కలిసిమెలిసి ఉండేవాళ్ళము అవన్నీ గుర్తుకొచ్చి ఇప్పటికీ కూడా వాళ్ళని చూస్తుంటే ఆ చిన్నప్పుడు ఉన్నట్టుగానే అనిపిస్తుంది. వాళ్ళ రూపురేఖలు మారినాయి కానీ వాళ్ళ మాట తీరు, వాళ్ళ రెస్పెక్ట్, ఇవన్నీ మా పైన వాళ్ళ ఉన్న అభిమానము, స్త్రీలు అంటే గర్ల్స్ అంటే ఎంత అభిమానించే వాళ్ళో ఇప్పటికీ కూడా అలాగే ఉంది వాళ్ళ రెస్పెక్ట్. ఇలాంటి స్నేహితులు మాకు దొరకడం చాలా సంతోషం అనిపిస్తుంది. మేము మర్చిపోయినా వాళ్ళు మమ్మల్ని మర్చిపోలేరు. మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకొని ఇంతమందిని కలిసేట్టుగా చేసిండ్రు. వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. అది 10th బ్యాచ్ వచ్చేసి 91 to 92, 32 సంవత్సరాల తర్వాత కలుసుకున్నాము. అప్పుడెప్పుడో చిన్న ఉన్నప్పుడు చూసినామంటే ప్రతి ఒక్కరిని మళ్ళీ ఇప్పుడే చూసి ఒకరినొకరు గుర్తుపట్టలేకపోతున్నాం. చాలా చేంజ్ అయినరు. ఒకరొకరు ఒక్కొక్క పొజిషన్లో ఉన్నారు. వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ వైఫ్ కానీ, మా తోటి విద్యార్థులు కానీ ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళ కష్టార్జితంతో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అది గురువుల ప్రోత్సాహము, వాళ్ళ తెలివితేటలు, ఇవన్నీ వాళ్ళకు అనుకూలించి ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు ప్రతి ఒక్కరు. మేము కూడా బాగానే ఉన్నాము. మా పిల్లలు కూడా బాగానే చదువుకుంటారు. మళ్ళీ అలాంటి రోజులు మళ్ళీ రావాలని మేము మళ్ళీ ఆశిస్తున్నాం. ఎందుకంటే అలాంటి రోజులు మళ్ళీ రావు. అప్పుడు గడిపిన రోజులు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడం జరిగింది. ఆటలు కానీ, పాటలు కానీ, చదువులో కానీ ప్రతి విషయంలో పోటీ పడి చదివే వాళ్ళం, పోటీ పడి ఆడేవాళ్ళము. ఎంతో బాగా అనిపించేది అప్పటి రోజులు. మళ్ళీ అలాంటి రోజులు, మళ్ళీ ఇలాంటి కార్యక్రమము మళ్ళీ సంవత్సరం కూడా జరుపుకోవాలని నా కోరిక. అందరికీ కూడా అలాంటి అభిప్రాయమే ఉంది, వ్యక్తపరచలేరు అంతే అందరి మనసులో. కానీ కాకపోతే చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి జరుపుకోవడం మళ్ళీ రావాలని కోరుకుంటున్నా. 91, 92 10th బ్యాచ్ మాది. పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఈరోజు జరుపుకుంటున్నాము. మేము ఒక్కొక్క జ్ఞాపకార్థం చూసి ఏడుపు రకం ఒకటే తక్కువ ఉంది. అంతమంది స్నేహితులు వచ్చారు. 42 నుండి ఒక గర్ల్స్ వచ్చేసి ఒక 10 మెంబర్స్ వచ్చారు. బాయ్స్ వచ్చి 42 మెంబర్సు. ఒకరిని గుర్తుపట్టలేకపోతున్నాం మేము వాళ్ళని చూడంగానే ఏడుపు వచ్చేసింది ఒకటేసారి. దాంతోపాటు మాకు చెప్పిన గురువులు దాదాపు ఒక 10-15 మంది గురువులలో ఒక 3 సార్లను మేము సెలెక్ట్ చేసుకున్నాము. ఆ సార్లు వచ్చి మాకు ఆశీర్వాదం ఇచ్చి ప్రోత్సాహం చేసి జరగడం జరిగింది. ఇటువంటి ప్రోగ్రాంలు ఇక ముందు కూడా జరుపుకోవాలని మేము మా స్నేహితులతోటి కోరుకుంటున్నాం. 1992లో 10th క్లాస్ కంప్లీట్ చేశాము. మేము పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అంటే నిజంగా 32 సంవత్సరాలు అవుతుంది. మేము ఇప్పుడు కూడా కలుసుకోవడం ఒకరిని ఎలా అని చెప్పేసి మా నాగార్జున బాగా ప్రయత్నం చేసిండు. అలాగే అశోక్, శంకర్ వీళ్ళు చాలా బాగా ప్రయత్నం చేసి అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి కలిసేలా చేసారు. కనీసం 32 సంవత్సరాలు అవుతుంది. ఒకరినొకరు చూసుకోవాలంటే కూడా గుర్తుపట్టలేని పరిస్థితి. ఇప్పుడు కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మా పేరు అశోక్ అండి. 1992లో ఇక్కడ మేము 10వ తరగతి పూర్వ విద్యార్థులను. బాల్య జీవితంలో 1992లో విడిపోయి 1924 వృద్ధాప్య జీవితానికి సమీపంలో ఉన్నప్పుడు కలుసుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాము. మరి మా కలయికకు 32 సంవత్సరాల వయసు ఉంది. ఈ వయసులో కూడా ఇంకందరము పిలవగానే ఒకరికొకరు రండి అని ఫోన్ చేసుకొని రమ్మని పిలవగానే ప్రతి ఒక్కరు కూడా
అయితే జెంట్స్ అయితే అందుబాటులో ఉంటారు. అయితే మహిళలు అంటే అప్పట్లో మహిళలు ఇప్పుడు అమ్మలు వాళ్ళందరూ ఇక్కడ మాకు మేము పిలవగానే వాళ్ళు సమయానికి వచ్చి ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ సక్సెస్ చేసిన దగ్గర వాళ్ళకి 2 సార్లు దండాలు పెట్టి వేడుకుంటున్నాము. వారికి మరియు వారి కుటుంబ సభ్యులకి, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పర్మిషన్లు తీసుకొని వాళ్ళని మెప్పించి ఇక్కడ రావడం చాలా ఇది ఘనకార్యమైన విషయమే. కాబట్టి వారందరికీ మా టీం తరపున, మా విద్యార్థుల తరపున, ఈ స్కూల్లో చదివిన పూర్వ విద్యార్థుల తరపున కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అందరికీ నమస్కారం. నేను తీర్పూర్లో విద్యార్థిని. అయితే 32 సంవత్సరాలు విద్యార్థులు మా తోటి అందరూ ఒక్కొక్కరి పేరున అందరి సహకరించారు కాబట్టి ఈ ప్రోగ్రాం అనేది సక్సెస్ అయింది.